సండే స్పెషల్ మాది ఫిష్ కర్రీ. మా వారు ఫిష్ కడుగుతున్నాడు తెచ్చి. నేను ఫిష్ కర్రీకి పెట్టాను. ఇది ఫిష్ గుడ్డు అంట, ఫ్రై కావాలంటే చేసి ఇస్తున్నాడు. తిరిగి ఫిష్ కావాలంటే ఫిష్ ఏం చేస్తున్నాడని ఫిష్ అంటే ఎంత ఇష్టం లేకుతానమ్మా? చాలా ఇష్టం ఫిష్ అంటే. ఫిష్ ఫ్రై కావాలంట దానికి. ఈరోజు ఫిష్ ఫ్రై కావాలండి. మా చిన్న పాప నిద్రపోతూ ఉంది. మేము వంటలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. పాపకు పోలియో వేపించేసి వచ్చి వంట ప్రిపేర్ చేస్తాం. అది తీయాను డాడీ, అది గుడ్డు తీయాలి. కూర చేయడానిపిస్తుంది ఆ గుడ్డు అయితే వేస్తే. ఆల్రెడీ రైస్ అయిపోయింది. చింతపండు పులుసు చేసిన ఇక్కడ. మంచి పండుకుంది కదా అని వంట చేస్తామంటే కిరిగడ్డలు వేసేస్తున్నాడు మధ్యలో. వంట చేసుకోవద్దా? మనం తినొద్దా? డాడీ నువ్వు ఇక్కడ రా. చింతలికి ఊపురా, నేను చేసుకుంటా. కర్రీ అయితే పెట్టేసినాను. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రైకి ఇది గుడ్డు ఫ్రై. ఫిష్ కర్రీ ఉడుకుతా ఉంది, పెట్టేసింది. ఇక్కడ మా పాప వాళ్ళు ఏం చేస్తుర్రా? ఒకరేమో బొమ్మలు చూస్తుంది, టీవీలో బొమ్మలు పెట్టుకొని. ఒకటేమో లేచి ఏడుస్తుంది. వాళ్ళు డాడీ ఎత్తుకొని ఉన్నాడు కదా. ఇక్కడికి రుద్రాక్షి అయిపోతుంది 2 minutes. నేను కనిపిస్తే చాలా ఏడుస్తూ ఉంటుంది. యాక్చువల్ మా అత్తమ్మ కూడా ఉండాలి కానీ అత్తమ్మ ఊర్లో పని ఉందని వెళ్ళింది. అదేంటి అలుకుడు అంటారు కదా, వరి చేసే అడుకులు. బాగుందా డాడీ ఫిష్ కర్రీ? బాగుందా? టీవీ చూస్తాము తలకాయ. నువ్వు ఏం తింటున్నావు? ఫిష్ గుడ్డు ఫ్రైదా? పడేసింది, గ్లాస్ పడేసింది. ఆడుకోమని. ఎన్ని పడేసినావు? అట్లా వేస్తుంది చూడు, ఎట్లా వేస్తుంది చూడు, ఎట్లా వేస్తుంది. రుద్రాక్షి ఏయ్ ఎటు పోతావు? ఎందుకు పడేసినావు గ్లాస్? ఇప్పుడు ఎవరిస్తారు? సినిమా బాగుందా? థ్రిల్లర్ మూవీ చూసుకుంటా డాన్స్ చేస్తున్నా. అంటే లంచ్ అయిపోయింది, అంటే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడు టీ కోసం పాలు పెట్టుకుంటున్నాను. పిల్లలు మంచిగా నిద్రపోతూ ఉన్నారు. నిద్రలేసి లోపు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టేటి, ఇవన్నీ మడత పెట్టాలి. వాళ్ళు వేసేలోపు ఫాస్ట్గా అయిపోవాలి. ఏదైనా ఏం పని చేసినా పిల్లలు పండుకున్నాం కానీ పిల్లలతో కాదు అసలు పని. వాళ్ళు వేసారు అనుకో ఒక పని కూడా కాలేదు. కిటికీలు ఇద్దరు పడుకున్నారు. సైలెంట్ ఉండాలి. చిన్న సౌండ్ వచ్చినా సరే మా చిన్న పాప అయితే లేచేస్తుంది. చిన్న సౌండ్కైనా సరే. ఆల్మోస్ట్ మా పెద్ద పాప కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇంత చిన్న సౌండ్ వచ్చినా సరే లేచి కూర్చునేది. అందుకే సౌండ్ రాకూడదని మెల్లిగా డోర్ వేసుకుంటా చేసుకున్నాయి ఇప్పటిదాకా పనులన్నీ. మా అత్తమ్మ అంటే కొంచెం హెల్ప్ ఉండేది కానీ అత్తమ్మ యాక్చువల్ ఊరికి వెళ్ళింది. అదేంటి నాట్లు వేస్తారు ఊర్లో, పొలం ఉంది కదా, దాన్ని ఏమంటారు అబ్బా, ఒడ్లు చల్లడానికని వెళ్ళింది. ఒడ్లు చల్లేసి రేపు వస్తుందో మరి ఇప్పుడు నైట్ వరకు వస్తుందో తెలియదు. వస్తాను అది అయితే మొత్తానికి. ఓకే.